హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ డంసెల్ తెలుగు డబ్బుడ్ హాలీవుడ్ మూవీ. ఇక ఈ డంసెల్ అనే మూవీ తెలుగు లాంగ్వేజ్ లో ఇదొక ఇంగ్లీష్ మూవీ. తెలుగులో డబ్ అయ్యి ఎప్పుడు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీడియోలో ఈ మూవీ డంసెల్ అనే మూవీ బాగుందా లేదా, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవ్రీడే తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్, వీకెండ్ అప్డేట్స్, మంచి మూవీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమా టచ్ అని సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఇక ఈ డంసెల్ అనే మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే చాలా బాగుంది. ఒక మంచి సోషల్ ఫాంటసీతో ఒక సర్వైవల్ థ్రిల్లర్ గా ఈ మూవీని అయితే తెరకెక్కించారు. జాన్ కార్లోస్ ఫ్రెస్నడిల్లో డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మిల్లీ బాబీ బ్రౌన్, నిక్ రాబిన్సన్, బ్రూక్ కార్టర్, అంగెలా బ్రస్సెట్, రాబిన్ వ్రైట్ ఇంకా చాలా మంది హాలీవుడ్ ప్రముఖులు అయితే మెయిన్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. ఒక మంచి ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ తో సర్వైవల్ థ్రిల్లర్ గా ఈ మూవీని అయితే నిర్మించారు. చూస్తున్న సేపు ఎక్కడ బోర్ కొట్టదు. ఆ మెయిన్ రోల్ ఏదైతే ఉన్నదో ఆ మెయిన్ రోల్ అయితే కనెక్ట్ అయిపోతారు చూసే ప్రతి ఒక్కరు కూడా. అంత బాగా అయితే యాక్ట్ చేశారు. 1 hour 50 minutes రన్ టైం అయితే ఉంటుంది ఈ మూవీ. లిటరలీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఎక్కడా కూడా ఒక ఫీల్ గుడ్ మూవీ చూసామనే ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడా బోర్ కొట్టదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ డంసెల్ మూవీ స్టోరీ ఏంటంటే, ప్రిన్సెస్ ఎలోడీ ఒక రాజ్యానికి యువరాణి. ఆమె తండ్రి రాజు లార్డ్ బెన్ఫోర్డ్, ఆమె సౌత్ తల్లి లేడీ బేఫోర్డ్. కానీ వీళ్ళ రాజ్యం విపరీతమైన కరువు కాటకాలతో అల్లాడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే క్వీన్ ఎలోడీని ఎదురుకట్టమిచ్చి పెళ్లి చేసుకుందుకు ఇతర రాజ్యమైన మహారాణి క్వీన్ ఇసబెల్లా నుండి ఒక సందేశం వస్తుంది. ఆ పొరుగు రాజ్యానికి యువరాజు ప్రిన్స్ హెన్రీ, అతడితో ప్రిన్స్ ఎలోడీ నిశ్చితార్థం, పెళ్లి నిశ్చయమవుతుంది. ఇక ఆ పెళ్లి వేడుకకు ఎలోడీ కుటుంబం మొత్తం ఆ రాజ్యానికి పయనమవుతుంది. పెళ్లైన తర్వాత వెంటనే ఒక గుహలోకి యువరాణి ఎలోడీని ఆ రాజ్యం మొత్తం తీసుకెళ్తుంది. అక్కడ పూర్వీకులకు రాజ్య మర్యాదలు చేయాలనే ఉద్దేశంతో ఒక డ్రాగన్ ఉన్న గుహలోకి ఎలోడీని తోసేస్తారు. ఆ తర్వాత ఆ డ్రాగన్ ఉన్న గుహలో నుంచి ఎలోడీ ఏ విధంగా బయటపడింది, ఆ యువరానికి ఆ గుహలో ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, అసలు ఆ గుహలోకి యువరాన్ని తోసేయడానికి గల కారణం ఏంది, ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ డంసెల్ మూవీ. ఇక ఈ మూవీ గురించి డీప్ గా అనాలిసిస్ చేస్తే దాదాపుగా సినిమా స్టార్ట్ అయ్యేప్పుడు నుండి లాస్ట్ వరకు కూడా మంచి లొకేషన్స్ తో ఒక పీస్ఫుల్ మూవీగా, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీగా ఈ మూవీ చూస్తున్న సేపు అనిపిస్తుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. చిన్న చిన్నపాటి మైనస్ ఉన్నప్పటికీ అవి ఎక్కడా మనల్ని ఇబ్బంది పెట్టే రకంగా ఉండవు. ఎలోడీ క్యారెక్టర్ నటించిన ఆ మెయిన్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో నిజంగా ఆ క్యారెక్టర్ తో చూస్తున్న సేపు మనం కనెక్ట్ అయిపోతాం. ఆ గుహలో నుంచి బయటపడడానికి తను చేసే ప్రయత్నాలన్నీ చాలా మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. స్టోరీ అంటూ ఏమి ఉండదు, అంత పెద్ద స్టోరీ కూడా కాదు, ముందే ఊహించే విధంగా ఉంటుంది స్టోరీ కూడా. కానీ తీసిన విధానం చాలా అత్యద్భుతంగా ఉంది. ఎలోడీ అనే క్యారెక్టర్ నటించిన ఆ యువరాణి పాత్ర మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ క్యారెక్టర్ కి నిజంగా ప్రాణం పోసారనే చెప్పాలి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మూవీకి తగ్గట్టుగా, ఆ సన్నివేశాలు తగ్గట్టుగా చాలా వినసొంపుగా, మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. తెరపైన ఓన్లీ కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి. పెద్దగా క్యారెక్టర్స్ అంటూ ఏమీ ఉండవు. కానీ ఉన్నంతలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. ఇక మైనస్ల విషయానికి వస్తే ఓన్లీ డ్రాగన్ ముగ్గురు, ఆ ఏదైతే ఆ పొరుగు రాజ్యం ఉందో ఆ రాజ్యానికి సంబంధించిన కుటుంబానికి చెందిన ముగ్గురు మాత్రమే చంపాలి. కానీ ఆ గుహలో చాలా మందినే చంపేస్తుంది. ఇట్లా కొన్ని లాజిక్లెస్ సెంటిమెంట్ సీన్స్ అయితే ఉన్నాయి. చివరగా ఒక మంచి హాలీవుడ్ మూవీ చూసామనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక ఈ డంసెల్ తెలుగు డబ్బింగ్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటి వరకు చూడని వారు వెళ్ళి చూసేయండి. ఆల్రెడీ చూస్తుంటే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.